స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్ కి తెరతీశాను. సో మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి అక్కడ ఉన్న ఆ సీసాని తీసుకెళ్లి వాళ్ళ నెత్తి మీద కొట్టాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ అయితే గనక రీతును డెమోని నామినేషన్ చేశాడు. ఇక ఇమాన్యుయల్ రీతుని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు నువ్వు నన్ను సెల్ఫిష్ అన్నావు కదా, అది నాకు నచ్చలేదు. సో ఆ రోజు నువ్వు నన్ను కత్తి అడిగావు, మళ్ళీ ఇప్పుడు అడగలేదని బొకాయిస్తున్నావు, అది కరెక్ట్ కాదు రీతు, నీ గేమ్ ను మార్చుకో అంటూ ఇమాన్యుయల్ అయితే గనక రీతుకు గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగా భరణి అయితే సంజనాని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు నా మెడిసిన్స్ మీరు దొబ్బేశారు, అయినా నేను కోపం పడలేదు, కానీ మరలా తిరిగి మీరే స్టేట్మెంట్ పాస్ చేశారు, నేనేదో సరదాగా తీసాను, మీరెంత అలాగా సీరియస్ అవుతారు అని అనుకున్నాను అంటే అసలు తీసుండే దాన్ని కాదు అని, అసలు నేను మెడిసిన్స్ తీసినప్పుడు చాలా సిల్లీగా ఉన్నాను, సో అలాంటిది నా మీద మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే, నేను సరదాగా మెడిసిన్స్ తీసాను అంటే నా మెడిసిన్స్ సరదాగా తీయడం ఏంటి అంటూ భరణి ఫైర్ అయ్యి సంజనాని నామినేషన్ చేశాడు. ఇక ఇందులో భాగంగానే రీతు అయితే కనుక సుమన్ శెట్టిని నామినేషన్ చేసి చాలా గట్టిగా కొట్టినట్టు ప్రోమోలో కనిపించింది. చూస్తుంటే ఈ రోజు నామినేషన్ లో ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ తప్ప హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చారు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.